దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పరిశుద్ధ బుధవారం అండి. ఈ దినాంశము విశ్రాంతి దినము. మార్కు సువార్త 13 అధ్యాయం 3 నుంచి 16 వచనములండి. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరిపోవు కాలమునకు ఏ గురుతులు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. ఎవడును మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము అని చెప్పారండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు. మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినో అదే చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు కదా అన్నారండి. వారితోటి యేసుక్రీస్తు, సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణం నాకు అప్పగింతురు. కుమారులు తండ్రుల మీదను లేచిన వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువునప్పుడు గ్రహించవలని. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవటకి దిగి అందులోనికి ప్రవేశించకూడదు. పొలంలో ఉండువాడు తన వస్త్రమును తీసుకుని పోవటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. ఆమేన్.